2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సార్, రిలేషన్షిప్లో ఎస్పెషల్లీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య భార్యకు రకరకాల సంఘటనలు ఫ్రమ్ మార్నింగ్ నుంచి డే వరకు జరుగుతూనే ఉంటాయి. అది హ్యాపీనెస్ అయినా లేదు అంటే సాడ్ మూమెంట్ అయినా ప్రతి చిన్న విషయాన్ని కూడా భర్తతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అలాంటిది ఏదైనా కూడా చెప్పే టైం లేకపోయినా, చెప్పే టైం ఇవ్వకపోయినా భర్త తన ఎమోషనల్ నీడ్స్ కనుక ఫుల్ఫిల్ కాకపోతే భార్యలో ఎలాంటి చేంజెస్ మనం చూసే అవకాశం ఉందంటారు? అది ఎంతవరకు దారితీస్తుంది రిలేషన్షిప్లో? చాలా ఇంపార్టెంట్. ఒక వైఫ్ చెప్పుకోవాలి అనుకుంటే ఫస్ట్ రావాల్సింది హస్బెండ్ దగ్గరికి. ఏ హస్బెండ్ అయితే ఆ నీడ్ ఫుల్ఫిల్ చేయడో, దట్ నీ భార్య నీతో కూర్చుని చెప్పుకోకపోతే ఎక్కడికి వెళ్తుందిరా అన్న కామన్ సెన్స్ ఉండాలి. సో అలా చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి బిజినెస్ అనో, లేకపోతే ఆమె నచ్చదనో, లేకపోతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనో, బిజీ అనో చాలా సిల్లీగా చేస్తారు. అసలు ప్రతి హస్బెండ్కి ఆ పాయింట్ రావాలి. తన ప్రాబ్లం వస్తే నా దగ్గరికి వస్తుంది, ఇంకెక్కడికి వెళ్తుంది అనే ఒక కామన్ సెన్స్ రావాలి ఫస్ట్ థింగ్. ఒకవేళ అలా చెప్పుకోలేని పరిస్థితిలో మైండ్ ఊరుకోదు, నేను చెప్తున్నాను కదా, ఇట్ విల్ సర్చ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. డిస్టర్బెన్స్ క్రియేట్ కంపల్సరీ ఆల్టర్నేటివ్ వెతుకుతుంది. ఒక రోజు అడ్జస్ట్ అవుతుంది, 2 రోజులు అడ్జస్ట్ అవుతుంది, సంవత్సరాల తరబడి ఎక్కడ అడ్జస్ట్ అవుతారు ఎవరైనా. సో అప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని లోపలికి రావడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ నీడ్స్ తీరవో, ఫస్ట్ థింగ్, ఎనీ ఎమోషన్ లోపలికి వస్తే ఇట్ విల్ సర్చ్ ఫర్ అన్ ఎగ్జిట్, ఎంట్రీ అండ్ అన్ ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ ఒక్కొక్కసారి సందర్భంలో మనకి జనరల్గా ఆస్ట్రాలజికల్ చార్ట్ వేసినా కూడా మేము చూసేది చంద్రుడు కేతువు ఆ టైప్లో ఏదైనా కాంబినేషన్ ఉంటే టూ మచ్ ఆఫ్ థింకింగ్ అయిపోయి నాకు ఎందుకు టైం ఇవ్వట్లేదు, ఇంకేదైనా ఉందా, అక్కడ ఇంకేదైనా ప్రయారిటీ అయిందా, నేను ప్రయారిటీ కాలేకపోతున్నానేంటి, నా గురించి అర్థం చేసుకోలేదేంటి అనే దాంట్లోకి వెళ్ళిపోయి దే విల్ సర్చ్ ఫర్ అన్ ఎవరైనా అలాంటి ఎమోషనల్ నీడ్ తీర్చేవాళ్ళు. కొంతమంది చాలా ఆడ్గా ఫ్రెండ్స్ అని చెప్పి, లేకపోతే పార్టీలు అని చెప్పి, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని చెప్పి డైవర్ట్ అవుతారు. వన్. సెకండ్ ఆస్పెక్ట్, పిల్లల మీద తీరుస్తారు. పిల్లల్ని గట్టిగా డిసిప్లిన్ చేయాలని చెప్పి అరవడం కానీ, కొట్టడం కానీ, ఇలా వాళ్ళ మీద మొత్తం చూపిస్తారు. సెకండ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఎగ్జిట్ ఆఫ్ ద అలాంటి కండిషన్ హెల్త్ రూపంలో పడుతుంది. ఓకే, హెల్త్ రూపంలో సమ్వేర్ ఈ ఎనర్జీ స్టోర్ అయ్యి దట్ నేను చెప్పుకోవడానికి లేదే. ఫోర్త్, ఇది చెప్పుకోవడానికి ట్రై చేసి అమ్మాయిలు ఉల్టా ఎలా అయిపోతారంటే గుంజుకొస్తారు. నాకు నువ్వు టైం ఇవ్వట్లే అని గుంజుకొస్తారు. ఈ ప్రాబ్లం మేము ఎంత కామన్గా చూస్తామంటే, హాఫ్ అన్ అవర్ టైం ఉందనుకోండి హస్బెండ్ దగ్గర, నువ్వు నాకు 2 hours టైం ఇవ్వట్లేదు అని ఈ హాఫ్ అన్ అవర్ గొడవ పడతారు. చాలామంది చూస్తాం. ఈ ఉన్న హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేయొచ్చు కదా, చేయరు. నువ్వు నాకు కనీసం టైం ఇవ్వట్లేదు, సండే కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కదా అని చేసుకుంటున్నాం అనుకుని ఉన్న టైం కూడా. ఇప్పుడు ఎవరైనా సరే అలా గుంజుకొచ్చే రిలేషన్ ఉంటుందా? ఉండదు. సో అందుకని ఎవరిని టైం ఇవ్వట్లేదు అనగానే మనం ఆలోచించుకోవాల్సింది, నీకు టైం ఇవ్వనంతగా ఇంపార్టెన్స్ అయిపోయారంటే నువ్వు ఎంత ఇంపార్టెంట్ అవ్వాలి. ఈజీ మెథడ్. గొడవ పడి దాన్ని ఏదో ఫైట్ చేసుకుని తెచ్చుకోవడం ఈజ్ అదర్ ఫార్మాట్. మనం నేర్పించట్లేదు ఎలా ఇంపార్టెంట్ అవ్వాలి సార్. అది చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అవ్వాలి అంటే, వెన్ ఎవర్ ఎ పర్సన్ ఫీల్స్ కంఫర్టబుల్ అండ్ వచ్చినప్పుడు ఆ పీస్ ఉంటుంది చూసారా, మనిషి పీస్ వెనకాల పరిగెడతాడు. ఇన్ని కోట్లు సంపాదించి, ఆస్తి సంపాదించి, ఇల్లు కట్టుకుని ఎందుకు? ప్రశాంతంగా కూర్చోవచ్చని కదా. వర్స్ట్ పార్ట్ ఇస్ అలా కూర్చోలేడు మనిషి. ఒకసారి ఆ చక్రంలో పడ్డాక ట్రెడ్మిల్ మీద ఎక్కినట్టుగా అది తిరుగుతూనే ఉంటుంది, స్టాప్ బటన్ ఉండదు. సో అందుకని ఆ పీస్ ఇవ్వగలగడం, నా దగ్గరకు వస్తే నీకు బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తే వాడు ఎగిరెగిరి వస్తాడు. ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వగలగాలి. వన్. సెకండ్, మేబీ యూనివర్సల్ బ్యాక్వర్డ్ లా అంటారు దీన్ని. మనం ఎంత ట్రై చేయకుండా ఉంటామో అంత దగ్గరకు వస్తుంది. నిజము కూడా ఇది. అందుకని ఆయన టైం ఇవ్వలేదు కంటే నీ ఎమోషనల్ నీడ్ బయట వెతకకూడదు. ఎమోషన్ నేను ఐ విల్ ఫైండ్ మై టైం, ఐ విల్ ఫైండ్ మై ఎమోషనల్ డిపెండెన్సీ ఎందుకు అవుతోంది, నేను దాన్ని సెపరేట్ చేస్తాను అనేది నేర్చుకోగలిగితే, ఎవరి మీద నీ ఎమోషన్ ఆధారపడినప్పుడు నువ్వు బ్యాడ్గా మారనప్పుడు ఆటోమేటిక్గా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ఫ్లో. ఎలా సార్ అంటే ఆధారపడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆ ఎమోషన్ ఎలా క్రియేట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు
వాటర్ ఫ్లో అవుతున్నాయి, ఎక్కడి నుంచో రావట్లేదు నీళ్లు, ట్యాంక్లో ఉన్న ఎక్కడి నుంచో రావట్లేదు నీళ్ళు, ఎక్కడో బ్లాక్ అయ్యింది. ఆ బ్లాక్ని గమనించి క్లియర్ చేసుకుంటే వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. వాటర్ అంటే మన లైఫ్లో ఉండే యూనివర్సల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మన దగ్గరికి రావాలి అంటే ఆ బ్లాక్ ఎక్కడో చూడాలి. ఆ బ్లాక్ ఎక్కడ తెలుసా? నాతో సమయం స్పెండ్ చేయట్లేదు, ఆర్ నాకు కష్టం ఉంది నేను చెప్పుకోవడానికి లేదు. ఓకే, సో పాయింట్ ఎక్కడొచ్చింది? నీ కష్టం చెప్తే వినడానికి కూర్చోవాలి. ఇప్పుడు సోదిరా బాబు పొద్దున్నే ఫీలింగ్ లో ఉంటారు సార్. ట్రూ. ఇది ఎంతసేపు ఇదే రామాయణం, మళ్ళీ అందులో ఏముండదు మనకి పనికొచ్చేది అన్నట్టుకుంటారు వాళ్ళు. నేనేమో డబ్బు సంపాదించాలి, ఇల్లు బాగుండాలి, ఇటు తిరుగుతున్నాను, ఈ సేపు మా అమ్మ ఎట్లా అంటుంది, మా నాన్న ఎట్లా అంటారు, లేకపోతే ఈరోజు పొద్దు నుంచి ఇలా అన్నారు, ఇందులోనే ఉన్నారే. బికాస్ దీస్ టూ ఆర్ డిఫరెంట్లీ ఆపరేటింగ్. మనుషులు, మగవాళ్ళు ఒకలాగా, ఆడవాళ్ళు ఒకలాగా ఆపరేట్ చేస్తున్నారు. సో అందుకని ఆ రెండిటికి మిస్ మ్యాచ్ అయినప్పుడే ప్రాబ్లం. సో ఏం చేయొచ్చు? ఈజీ మెథడ్. ఓకే, అది ఆ ప్యాటర్న్ ఆఫ్ బ్రెయిన్. నేను ఆయనలాగా మారినప్పుడు ఆయన నాలా మారలేడు కదా అనే ఫస్ట్ అండర్స్టాండింగ్ రావాలి. పాయింట్ టు బి నోటెడ్. పాయింట్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు అలా ఆలోచించకు మానే అంటే మనం వెంటనే అవునా అని మారలేం. కానీ ఆయన మాత్రం నాతో టైం ఇచ్చేయి అనగానే ఇచ్చేయాలి అనే ఏదో బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ని తీయడం వల్ల ఏంటి లాభం? నేనే తీసుకోవాలి, ఎప్పుడు నేనే కాంప్రమైజ్ అవ్వాలా అనే ఐడియాతో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వద్దు. ఫ్రీ ఫ్లో అవ్వాలి, లెట్ ఇట్ ఫ్లో. ఎందుకంటే ఎవరిని గుంజుకొచ్చి ప్రేమలోకి తీసుకురాలేం, ఎవరిని గుంజుకొచ్చి మనం అక్కడ కూర్చోబెట్టలేం. సో నీ దగ్గరికి ఎగురుకుంటూ రావాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఎంత బ్యూటిఫుల్లీ ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే అని మనుషులంతా అయస్కాంతం. యువర్ హార్ట్ ఈజ్ ఎ మ్యాగ్నెట్, అలా గుంజుకొస్తుంది పబ్లిక్. అనాహత చక్రం అనేది ప్రేమ, ఇట్లా వెదజల్లాలి ప్రేమని. యూ షుడ్ జస్ట్ అట్లా బయటకు వదులుతూ ఉంటే ఆటోమేటిక్గా వస్తారు. యూ విల్ నాట్ బిలీవ్. నేను ప్రేమిస్తూనే ఉన్నాను అన్నాడంటే నువ్వు ప్రేమ కాదు. నేను అన్నీ అడ్జస్ట్ అవుతున్నానండి అన్నారంటే అడ్జస్ట్ కాలేదు. నువ్వు ఇంకా ఎక్కడో నీ కోసం నేను చేస్తున్నాను చూసావని ఎంత గ్రేటో అన్నట్టు. అందులోంచి బయటపడాలి. ఇది నేను చెప్పేది రియల్ ప్రాక్టికల్లో చాలా కష్టం కావచ్చు, ఐ అండర్స్టాండ్. కానీ ఇంకొక ఆప్షన్ లేకుండా ట్రై చేయండి. నేను హ్యాపీగా ఉంటాను బాస్. ఆయన ఉన్నా లేకపోయినా తెలిసినా నా తల్లిదండ్రులనే వదులుకుని ఇక్కడ దాకా వచ్చిందాన్ని. ఓకే, నేను హ్యాపీగా ఉండడం ఈజ్ మై జాబ్. అందులో ప్రతి ఉమెన్ నాకు తెలుసు దట్ ఇల్లు వదులుకుని ఎంతమందిని రోడ్డు మీద ఎంత వేస్ట్ గాళ్ళని చూసి వాళ్ళ చూపులు చూసి ఇంత దుర్మార్గమైన ప్రపంచం అట్లా బ్రతుకుతూ వస్తున్నారు. సో వాళ్ళకు వదలడం చాలా ఈజీ. కానీ ఎక్కడో అలా పట్టుకుంటారు ఎమోషన్. అలా పట్టుకున్నప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేనంటే ఆ ఒక్కటి వదిలిపెట్టండి. ఎలా సార్, ఎలా ప్రాక్టీస్ చేయాలి? సింపుల్ థాట్ దట్ నేను పట్టుకున్నప్పుడు దొరకదు. నీళ్ళని గట్టిగా పట్టుకుంటే జారిపోతుంది, ఎనర్జీని ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది. నేను ఐ లీవ్ ఇట్. ఒకవేళ ఆయనకు రావాలనే లేకపోతే, నాతో స్పెండ్ చేయాలనే లేకపోతే, వెల్ అండ్ గుడ్, నేను ఫోర్స్ చేసి స్పెండ్ చేయించను. ఒకవేళ ఫోర్స్ చేసి ఒక లేడీ ఎప్పుడు ఫోన్ పట్టుకుంటున్నాను, ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నాడండి. ఆయన ఆఫీస్ పనిలో ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు, కావాలనే కూర్చుంటాడు. చెడ్డవాడే, ఓకే, చెడ్డవాడే, చాలా చెడ్డవాడే. కాకపోతే నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ అవసరం కూడా ఉండకూడదు ఆయనకి అనేటట్టుగా మనం ఎప్పుడైతే ఆ ఎనర్జీని ఫ్లో చేయిస్తామో ఆటోమేటిక్ ఫోన్ పక్కన పడేసి నీతో మాట్లాడుతుంది. అది ఒప్పుకోవడం కష్టమైన ట్రై చేయాలి. దట్స్ వన్ మెథడ్. లేదు అట్లా ఉంది, గొడవ పడుతున్నాము అంటే దిగితే గొడవ గట్టిగా దిగాలి. ఎలా కదా, గొడవ గట్టిగా దిగాలి. దట్ యు ఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ మీ, ఇంత టైం ఇవ్వాలి, ఇట్లా జరగాలి, ఇది ప్రాసెస్, ఇలా ఉంటే నేను ఉంటాను, లేకపోతే లేదు అని క్లియర్గా చెప్పగలగాలి. అది చెప్పరు. అది చెప్తే ఆయన తిడతాడండి, కొడతాడండి, గొడవకు వస్తాడండి, మీదకి వస్తాడండి. ఓకే, ఎయిదర్ దిస్ ఆర్ దట్. నేనంట ప్రేమ మార్గమే బెస్ట్ మార్గం. ఎందుకంటే గొడవ పడి నువ్వు ఎనర్జీని పోగొట్టుకుంటున్నావు తప్పితే గెలవట్లేదు. సో ప్రేమ మార్గం ఈజ్ ద బెస్ట్ మార్గం. ఓపెన్లీ ఒక మనిషి ఆయన అట్లా బ్రతకాలనుకున్న పని, నువ్వు ఓపెన్లీ ఎమోషన్ ఏదైతే అంటుకుని ఉందో, వన్స్ యూ లెట్ గో, ఐ నో థింగ్స్ వర్క్అవుట్. చాలా మంది ఒప్పుకోరు. మా దగ్గరకు వస్తారు చాలామంది, నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇదే, మీకు చెప్పడం బాగా చెప్తారు. నాకు అసలు మనిషిని చూస్తేనే ఇరిటేషన్ అండి, ఎంతసేపు ఫోన్లో ఉంటాడండి, ఎంతసేపు నా గురించి ఆలోచించాడు, ఏదైనా చెప్పుకుంటే ఏం లేదు అట్లా ఏముండదు అనేస్తాడండి. అర్థం చేసుకోడండి కదా. వాట్ బెస్ట్ మెథడ్ యునో, ఏం చెప్పకు, హ్యాపీగా యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ లవ్. అది మనిషి కాంప్రిహెండ్ చేయడం కష్టమే, కానీ అట్లాంటివి చేసినప్పుడే మిరకల్స్ జరుగుతాయి. ట్రూ సార్. ఇప్పుడు దాకా ఇన్ని వీడియోలు చేశాను, కానీ ఈ వీడియో చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, చాలా నేర్చుకున్నాను అనిపించింది. దాంతోపాటు ఎవరైతే
ఒక వైఫ్ అయినా ఒక హస్బెండ్ అయినా చూస్తున్నప్పుడు ఈ వీడియోని 1-2 సార్లు కనుక నేను ఫోకస్డ్గా చూస్తే కనుక ఆ రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ డౌన్ అవుతుంది, నేను ఎక్కడ ఎమోషన్లో ఆగాను, ఎక్కడ నేను ఆయన మీద డిపెండ్ అయ్యాను, దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క పాయింట్ సార్ ఈ వీడియోలో చాలా సెన్సిబుల్. ఒక్కసారి కనుక వాళ్ళు ఆలోచించి చూస్తే అంటే మనం పట్టుకుంటాం, మీరు అన్నట్టుగానే వాటర్ని పట్టుకుంటామా, లేదు. అలా ఒక రిలేషన్షిప్లో ఒక వ్యక్తిని పట్టుకోవడానికి నా వాడు కదా, నాకు ఆ రైట్ ఉందని పట్టుకోవడం చేస్తూ ఉంటారు. కానీ అది అక్కడ డిస్టర్బెన్స్, గొడవలు ఇవే జరుగుతూ ఉంటాయి. కానీ మీరు అన్నట్టుగానే పేరెంట్స్ని వదిలిపెట్టి ఇక్కడ దాకా వచ్చి ఒక ఇంటికి వెళ్ళినాక అక్కడే వదులుకున్నాం, మనం ఇక్కడ వదులుకోలేమా, మన అంటే మన స్టాండ్ తీసుకోలేమా, ఇలా ప్రతి ఒక్క మాట కూడా చాలా ట్రూ సార్. 1-2 సార్లు ఈ వీడియో చూడండి. మీ రిలేషన్షిప్లో మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాంట్లో అట్లీస్ట్ ఒక 75% అయినా ఈ వీడియో ద్వారా మీరు క్లియర్ చేసుకునే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఎనీవేస్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.